గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టెట్కి ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభోదయం. మనకి ఎస్జిటికి సంబంధించి తెలంగాణ టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2 జూన్ 2024 సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ ఇది. ఇక్కడ మనకి 24 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 24 క్వశ్చన్స్ 6 టాపిక్స్ నుంచి మనకు రావడం జరిగింది. ఈ 6 టాపిక్స్ మనము ఆల్రెడీ క్లియర్గా మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది చెప్పడం జరిగింది. 6x4 టోటల్గా 24 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ప్రతి టెట్ పేపర్కి. ఇక్కడ మనకి టోటల్గా 6 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 6x24 144 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఈ 144 క్వశ్చన్స్ని కంపేర్ చేసి చూసినట్టయితే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే దాదాపుగా ఒక 85% క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాటిని ఒక వెపన్స్ కింద యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్లాసులు చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టెట్తో ముగించడం కాదు, అప్ టు మనకి డిఎస్సి వరకు కూడా ఈ క్లాసులు అనేవి ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మనకి కంటెంట్కి సంబంధించి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రీవియస్ పేపర్ అనేది ఇది ఎస్జిటికి సంబంధించి 6th పేపర్ ఇది. రేపటి నుంచి మనము స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్స్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎస్జిటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి సొల్యూషన్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఈ 91th క్వశ్చన్ చూసినట్టయితే ఒక సంఖ్యని 20% పెంచినా ఆ సంఖ్య 72 అవుతుందంట. అయితే ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యని 20% పెంచుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఒక సంఖ్యను ఎక్స్ అనుకుందాం. ఆ సంఖ్యని 20% పెంచుతున్నాము అంటే 120% అనమాట. 120% అంటే 120/100 అనమాట. అప్పుడు ఏమొస్తుందట? ఆ సంఖ్య 72 అవుతుందంట. ఆ సంఖ్య ఇదే కదా, ఇది 72 అవుతుందంట. ఈ సున్నాకి పోయింది. 12 1లు 12 6లు. ఎక్స్ ఈక్వల్ టు ఈ 10 అనేది 6 గుణిస్తుంది. 10 6లు 60. ఆ సంఖ్య అనేది 60 అనమాట. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, అంటే శాతాలకు సంబంధించి ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే శాతాలకు సంబంధించిన క్వశ్చన్స్ 6th 7th 8th క్లాస్లో మనకి ఉండడం జరుగుతుంది. వాటిని జాగ్రత్తగా మనము టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేసినట్టయితే ఈజీగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తున్నాను. ఇక్కడ చూడండి, బాజనీత సూత్రాలు మనకు తెలియాలి. ఈ బాజనీత సూత్రాల్లో 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగాడు. అంటే 8 చేత 2 చేత భాగించబడాలంటే 1ల స్థానం చూసుకోవాలి. 4 చేత భాగించబడాలంటే 1లు 10లు 2 స్థానాల్లో ఉన్న నెంబర్ని చూసుకోవాలి. 8 చేత భాగించబడాలంటే 1లు 10లు 100లు 3 స్థానాల్లో ఉన్న నెంబర్ భాగించబడితే 8 చేత ఈ టోటల్ నెంబర్ కూడా భాగించబడుతుంది అన్నమాట. అంటే ఈ టోటల్ నెంబర్ భాగించబడాలి అంటే ఈ 273ని 8 చేత నిశ్శేషంగా భాగించబడాలి. 8 3 24. ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. ఇంకా ఈ 3ని దించినట్టయితే 8 4 32. ఇంకా మనకి శేషం 1 వచ్చింది. శేషం 1 కాకుండా 0 రావాలంటే ఏం చేయాలి? ఇంకొక 7 కలిపినట్టయితే అప్పుడు ఏమవుతుంది? ఈ నెంబర్కి ఒక 7 కలిపామనుకోండి, అప్పుడు 280 అవుతుంది. అప్పుడు ఈజీగా 8 3 24, ఇంకా 4 0, 8 5 40. డైరెక్ట్గా అంటే ఈ 273కి ఒక 7ని కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 273 + 7 అంటే 280 అవుతుంది. 280 చేత 8 చేత భాగించామనుకోండి 280ని, శేషం 0 వస్తుంది. అప్పుడు ఈ టోటల్ నెంబర్ కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఈ టోటల్ నెంబర్కి ఒక 7ని కలిపినట్టయితే అప్పుడు ఏమవుతుంది? 3 6 9 280 అవుతుంది. ఈ 273కి ఒక 7ని కలిపినట్టయితే అప్పుడు ఈ 280 అనేది 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. టోటల్గా ఈ నెంబర్ కూడా 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఈ 273కి కానీ ఈ టోటల్ నెంబర్కి ఒక 7ని కలపాలన్నమాట. అంటే సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే
మనకి బాజినీత సూత్రాలు అన్నీ కూడా తెలిసినట్టయితే 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడం జరిగింది, శాతాల గురించి ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు, బాజినీత సూత్రాలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కటి ఒక టాపిక్ కింద తీసుకొని మీ టెక్స్ట్ బుక్నే చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య అన్నాడు. 504ని ఏం చేస్తానంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నా. 2 25లు, 2 2లు, 2 12లు 24, ఇంకా 1 2 8లు, 2 6లు, 2 6లు 12, 2 3లు, 3 ఎక్కడి చేతి పోతుంది, 3 2లు, 3 1లు, 3 7లు. అంటే 2ని 3 సార్లు గుణించినట్టు ఉంది. అంటే 504ని 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 కింద రాయవచ్చు. 7 పవర్ 1 అనమాట. ఇప్పుడు కారణాంకాల సంఖ్య అడిగాడు. ఈ 504కు ఉన్నటువంటి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ పవర్స్ 3 ఉంది కదా, 3కు 1 కలపాలి, బ్రాకెట్ పెట్టండి. ఈ 2కు 1 కలపండి, బ్రాకెట్ పెట్టండి. 7కి పవర్ 1 ఉంది కదా, 1కు 1 కలపండి. ఇప్పుడు ఏమొచ్చింది, 3కు 1 కలిపితే 4, 2కు 1 కలిపితే 3, ఈ 1కు 1 కలిపితే 2, 4 3 12, 12 2 24, మొత్తం 24 కారణాంకాలు ఉంటాయన్నమాట. కారణాంకాల సంఖ్య 504కి 24 ఎక్కడుంది మనకి? ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ చూడండి, కనిష్ట సంఖ్య అంట, ఇదా 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 అని చదువుతున్నాడు. ఇప్పుడు దీని యొక్క వాల్యూ చూడండి, మనం చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏముంది, √0.49 ఉంది. √49కి 7 రూట్ వాల్యూ. రూట్ లోపల 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ 1 స్థానం తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంతే. నెక్స్ట్ దీని వాల్యూ చూద్దాం. క్యూబ్ రూట్ 0.0008 దట్ ఈక్వల్ టు దీని వాల్యూ 0.2 అనమాట. అంటే 0.2ని 3 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటి, 0.234 వాల్యూ 0.234. ఇక్కడ 3 డెసిమల్స్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 డెసిమల్స్ వరకు వేయండి, ఇక్కడ కూడా వేయండి 2 సున్నాలు, ఏం కాదు. నెక్స్ట్ ఏముంది, 0.2 హోల్ స్క్వేర్ అన్నాడు. 0.2 హోల్ స్క్వేర్, 0.2 హోల్ స్క్వేర్ అంటే 2 రెళ్ళు 4 వేయాలి. అంటే 0.2 ఇంటూ 0.2 అంటే 2 రెళ్ళు 4 వేసి ఇక్కడ ఒక స్థానం తర్వాత ఇక్కడ ఒక స్థానం తర్వాత 2 స్థానాలతో పాయింట్ పెట్టాలి, అంటే ఇలా వస్తుంది అనమాట. 0.04 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా 3 డెసిమల్స్ వరకు ఇంకో 0 పెట్టుకోవచ్చు. వీటన్నిటిలో కనిష్టమైనది ఏది? ఇది 700, ఇది 200, ఇది 234, ఇది 40. ఇదే కనిష్టమైనది, ఇది కనిష్ట సంఖ్య అవుతుంది. అంటే కనిష్ట సంఖ్య అంటే చిన్న సంఖ్య అన్నమాట. ఎక్కడుంది? ఇది మన ఆన్సర్, అది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది అక్షరాల్లో సౌష్టవం లేని అక్షరం ఏదని అడిగాడు. సౌష్టవం లేని అక్షరం N. మనకి ఆంగ్ల అక్షరాల్లో సౌష్టవం లేనటువంటి అక్షరాలు 10 ఉంటాయి. ఆ 10ంటిని మనము F ఒక అక్షరము, G అనేది ఒక అక్షరము, J ఒక అక్షరము, L, N, P, Q, R, S, Z, ఈ 10 అక్షరాలకి సౌష్ఠవ రేఖలు గీయలేము. గుర్తుపెట్టుకోండి, 10 అక్షరాలకి సౌష్ఠవ రేఖలు గీయలేము. ఈ M అనే అక్షరాన్ని చూడండి, ఇలా నిలువుగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. ఈ E అనే అక్షరానికి అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. దీనికి కూడా ఒక అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖను గీయగలం అన్నమాట. ఓకే, మరి నిలువు సౌష్ఠవ రేఖలు
ఒకే ఒక సౌష్ఠవ రేఖ గీయగలిగే ఆంగ్ల అక్షరాలు ఒకే ఒక సౌష్ఠవ రేఖ అటువంటి 12 ఆంగ్ల అక్షరాలకి ఒకే ఒక సౌష్ఠవ రేఖ గీయగలం. కొన్ని ఆంగ్ల అక్షరాలకి 2 సౌష్ఠవ రేఖలు గీయగలం. ఉదాహరణకి హెచ్ అనే దానికి చూడండి, హెచ్ అనే దానికి ఇలా అడ్డంగా గీయవచ్చు, ఇలా నిలువుగా గీయవచ్చు. ఓ అనే దానికి కూడా అడ్డంగా గీయవచ్చు, నిలువుగా గీయవచ్చు. ఎక్స్ అనే అక్షరానికి నిలువుగా గీయవచ్చు, అడ్డంగా గీయవచ్చు. ఇలాంటివి సౌష్ఠవ రేఖలు 2 సౌష్ఠవ రేఖలు అడ్డంగా నిలువుగా 2 కూడా. అలాంటివి 4 ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. H1, O1, X1, I అనే అక్షరానికి కూడా మనము ఇలా నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ, అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖ. అంటే 2 సౌష్ఠవ రేఖలు గీయగలిగే ఆంగ్ల అక్షరాలు 4. ఒకే ఒక సౌష్ఠవ రేఖను గీయగలిగే ఆంగ్ల అక్షరాలు 12. అసలు ఆంగ్ల అక్షరాలు గీయలేనటువంటి ఆంగ్ల అక్షరాలు 10. ఈ విధంగా మనము 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ఆంగ్ల అక్షరాల యొక్క సౌష్ఠవ రేఖల గురించి మనకి క్లియర్గా ఉంది. ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తున్నాడు, చాలా జాగ్రత్తగా మీరు టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయండి. 1 మార్క్ అనేది చాలా ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాదులో బయలుదేరి మంగళవారం ఉదయం 6:40 ఉదయం 6:00 ఢిల్లీకి చేరుకుంది. ఆ రైలు హైదరాబాదు నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి పట్టిన సమయం అంతా అని అడిగారు. తెలంగాణలో సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమయం 24 గంటలు. 24 గంటలు కాబట్టి నిమిషాలు ఉండవు కాబట్టి 00. మరి మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం 7:40 వరకు ఉన్న సమయం ఎంత అంటే 1 గంట 40 నిమిషాలు. టోటల్గా ఇది 25, ఇది 40, 25 గంటల 40 నిమిషాల సమయం పట్టింది. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4, 5 మరియు 8 యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటే కాసాగు. 4, 5, 8. 4 ఎక్కడి నుంచి పోతుంది? 4 ఒకట్లు, 5 దించేసాను, 4 రెళ్ళు, 5 రెళ్ళు 10, 10 ఒకట్లు 10, 10 4 40. అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, కోణాన్ని కొలిచే ప్రమాణం డిగ్రీ అయితే దీని విలువ. ఇది మనకి రేఖాగణితము 6th క్లాస్లో ఉంది క్లియర్గా. ఒక పూర్తి భ్రమణం చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి ఇలా తిరిగి ఒక పూర్తి భ్రమణం చేస్తుంది అనుకోండి ఈ కిరణం. అప్పుడు ఈ పాయింట్ దగ్గర ఈ కిరణము ఇక్కడి నుంచి మొదలుపెట్టి చూడండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. అంటే ఈ బిందువు వద్ద 360 డిగ్రీలు కోణం చేస్తుంది అన్నమాట. అంటే మరి 1 డిగ్రీ అంటే ఆ 300 ఆ భ్రమణంలో 1/360వ వంతుని భ్రమణం అంటే ఎంత? 360 డిగ్రీలు ఒక పూర్తి భ్రమణం అంటే. ఆ భ్రమణంలో 1/360వ వంతు అంటే 361 అవుతుంది, 1 డిగ్రీ అవుతుంది అన్నమాట. అంటే భ్రమణంలో 360వ భాగం అన్నమాట 1 డిగ్రీ అంటే. అది సెకండ్ క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాళ్ళు కవల ప్రధాన సంఖ్యల కానిది అన్నాడు. కానిది అసలు కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఆ జత ఖచ్చితంగా 2 కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, P1, P2. మరి ఆ 2 ప్రధాన సంఖ్యల డిఫరెన్స్ అనేది భేదం అనేది ఖచ్చితంగా 2 అయి ఉండాలి. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది 2 అయింది, ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. కానీ ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలు, ఈ 2 ప్రధాన సంఖ్యలే, ఈ 2 ప్రధాన సంఖ్యలే. కానీ ఈ రెండిట్లో ఇది ప్రధాన సంఖ్య, 63 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి కవల ప్రధాన సంఖ్యల జత అవ్వాలంటే 2 సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ఆ రెండిటి యొక్క భేదం అనేది 2 అయి ఉండాలి. చూడండి, 43లోంచి 41 పోతే 2,
31లోంచి 29 పోతే 2, 73లోంచి 71 పోతే 2. ఇక్కడ 63 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మన ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 5/8 మీటర్ల పొడవు గల కడ్డీని 2 భాగాలుగా కత్తిరించినప్పుడు వాటిలో ఒక భాగం 1/4 మీటర్ల పొడవు ఉంటే మరొకటి భాగం మీటర్లో ఎంత? మొత్తం ఏమో ఇంత ఉంది, దీన్ని ఇక్కడ కట్ చేశాడు. ఈ మొత్తం ఎంత? 5/8. ఇక్కడ కట్ చేస్తే ఇదేమో 1/4 మీటర్లు ఉంది. ఆ 1/4 మీటర్లను కట్ చేశాడు కాబట్టి తొలగించినట్టయితే ఈ మిగిలిన భాగం వస్తుందన్నమాట. అంటే 5/8లోంచి 1/4ను సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడేమవుతుంది? 4కి 8కి కాసాగు 8, 8 ఒకట్లు 8 కాబట్టి 5 ఒకట్లు 5 మైనస్ 4 రెళ్ళు 8 కాబట్టి 1 2 2. దట్ ఈక్వల్ టు 5లోంచి 2 పోతే 3, 3/8, 3/8 మీటర్లు. మిగిలిన భాగం యొక్క కడ్డీ యొక్క భాగం 3/5 మీటర్, 8 మీటర్లు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. సుజాత నెలకు 8,275 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె భర్త నెలకు 7,675 రూపాయలు సంపాదిస్తారు. వారు నెలకు 11,525 రూపాయలు ఖర్చు చేస్తే వారు నెలకు ఆదాయం ఎంత చేస్తారు? అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం. ముందు 82, 75కి 76, 75ని కలుపుదాం. 10, 15, 9, 15 ఇంత సంపాదిస్తున్నారు ఇద్దరు కలిపి. ఎంత ఖర్చు పెడుతున్నారు? 11,525 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 5, 4లో 2 పోతే 2, 9లో 4 పోతే 5 పోతే 4, 5లో 1 పోతే 4, 0 1లో 1 పోతే, అంటే ఎంత ఆదా చేస్తున్నారన్నమాట. ఇది ఖర్చు, ఇది టోటల్ సంపాదన ఇద్దరిది, ఇది ఆదా. 4,425, 4,425 ఎక్కడుంది? ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. చతురస్రాకార క్షేత్రం చుట్టుకొలత 48 మీటర్లు. అంటే చుట్టుకొలత అంటే 4a ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 48. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 12 అనమాట. 4 ఒకట్లు 4 12, అంటే ఏ ఈక్వల్ టు 12 వచ్చింది. దాని భుజాన్ని రెట్టింపు చేసినట్లయితే దీని భుజాన్ని ఏం చేశాడు? రెట్టింపు చేస్తున్నాడు, అంటే 2a చేశాడు అనమాట. అని అంటే 2 12 24 అయిందనమాట. 24 మీటర్లు అయింది రెట్టింపు చేస్తే చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యము. ఇప్పుడు ఈ చతురస్రాకారంలో ఉన్న క్షేత్రము భుజం ఎంత వచ్చింది? 12 వచ్చింది. మరి ఆ భుజాన్ని రెట్టింపు చేస్తే అంటే ఇది 24 అవుతుంది అన్న. రెట్టింపు చేస్తే భుజాన్ని రెట్టింపు చేశాడు, అప్పుడు ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే a స్క్వేర్ 24 × 24, 24 24 576 చదరపు మీటర్లు. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆరోహణ క్రమం అని అన్నాడు. ఆరోహణ క్రమం అంటే అర్థం ఏంటంటే చిన్నది నుండి పెద్దదికి, స్మాల్ టు బిగ్, చిన్నది నుండి పెద్దదికి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఇదేమో 0.04, ఇంకో 0 కూడా పెడదాం పక్కన. ఇదేమో 1.140, ఇదేమో 0.0101, ఇది 1.040, లాస్ట్ 0.020. ఇప్పుడు వీటన్నిటిలో చిన్నది ఏదంటే ఇది చిన్నదే, ఇది చిన్నదే, ఇది చిన్నదే. ఈ మూడిట్లో చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే ఇది చిన్నదనమాట. అంటే 0.011 ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇది తేలిపోయింది కాబట్టి రౌండప్ చేశాను. మిగిలిన ఈ రెండిట్లో ఏది చిన్నది? ఇదేమో 40,
చూడండి, ఇదేమో 40, ఇదేమో 20. అది ఏది చిన్నది? ఇది చిన్నది అవుతుంది. ఇది రౌండప్ చేసి నెక్స్ట్ 0.020. 020 ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఇది కాదు, అంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది పెద్దది, ఆ తర్వాత ఇది పెద్ద, అన్నిటికన్నా ఇది పెద్ద. ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి, మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం. పూర్ణాంకాలు అంటే డబ్ల్యూ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 ఇలా ఉంటాయి అన్నమాట. 0తో కూడి ఉన్న ఇవన్నీ సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అంటారు. డబ్ల్యూతో సూచిస్తారు, హోల్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు మొదటి 9 పూర్ణాంకాలు అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాయాలి. మొదటి 9 పూర్ణాంకాలు అంటే 0 నుంచి 8 వరకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇటువైపు ఒక 3, ఇటువైపు ఒక 3 కట్ చేశాను, ఇటువైపు 1, ఇటువైపు 1 కట్ చేశాను. ఈ మధ్యలో మధ్యస్థంగా మిగిలిన 4 అనేది మధ్యగతం అవుతుంది. మధ్యగతం ఎంత వచ్చింది? 4. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నాడు. అసలు 14 సెంటీమీటర్లు ఏంటి ఇచ్చాడు? వ్యాసం ఇచ్చాడు. అంటే 2r ఇచ్చాడు. 2r ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. 2 1లు 2 7లు, r ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు అన్నమాట. అయితే ఏమడుగుతున్నాడు? వైశాల్యం అడుగుతున్నాడు. ఖచ్చితంగా వృత్తం పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, మధ్యగతం పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². π అంటే ఎంత? 22/7. r² అంటే 7 × 7. ఒక 7కి పోయింది. 7 రెళ్ళ 14, 1 7 రెళ్ళ 14, 1 15. 154 సెంటీమీటర్² లేదా చదరపు సెంటీమీటర్లు. 154 ఎక్కడుంది? ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6300లో 15% ఎంత? 6300 ఇంటూ 15% అంటే 15/100 అనమాట. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకు పోయింది. 15 మూలన 45, 4, 15 6ల 90, 4 94, 945. సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఎలా చేయొచ్చు అంటే, ఇవన్నీ గురించి అవసరం లేదు. డిజిటల్ సమ్ అనేసి ఒకటి ఉంటుంది. ఏం లేదు, ఇందులో ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటినీ కలపండి. 2కి 3 కలిపితే 6, 5, 5కి 1 కలిపితే 6 ఇంటూ ఈ రెండిట్లో ఈ 2 డిజిట్స్ని కలిపితే 11 వచ్చింది కదా. 11ని మళ్ళీ 11 వచ్చింది కదా. ఆ 11లో 1 1ని కలపండి, అప్పుడేమొస్తుంది? 2 వస్తుంది. అంటే 2. 6 రెళ్ళు ఎంత? 12. 12లో 1ని 2 కలిపితే ఎంత వచ్చింది? 3. అంటే దీన్ని డిజిటల్ సమ్ కింద చేస్తే మనకు 3 వచ్చిందనమాట. మరి ఇక్కడ ఏ ఆన్సర్లో ఈ డిజిట్స్ అన్నీ కలిపితే 3 వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కలిపితే 13, 13కి ఈ 7 కలిపితే 20, 20ని ఈ 2 కలిపితే 10, 30, 30ని 9, 39, 39లో ఈ 3ని 9ని కలిపితే ఎంత అవుతుంది? 12, 12లో 1ని 2ని కలిపితే ఏమవుతుంది? 3 వస్తుంది. అంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా. కావాలంటే మిగిలిన వాటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు. గంటకు 60 కిలోమీటర్లు, 450 మీటర్లు పొడవగల వంతెను దాటడానికి అది తీసుకునే సమయం సెకండ్లలో అడుగుతున్నాడు. అసలు యాక్చువల్గా మనకి ఒక కారు ఒక గంటకి 60 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. మరి ఆడేం అడుగుతున్నాడు? సెకండ్లో అడుగుతున్నాడు. గంటకి సెకండ్లు ఎన్ని? ఒక గంటకి నిమిషాలు 60, నిమిషానికి సెకండ్లు 60. అంటే 60 × 60 సెకండ్లో ఇది మీటర్లో ఉంది కాబట్టి ఈ 60 కిలోమీటర్లు కూడా మీటర్లో చేంజ్ చేద్దాం. 60 × 1000 ఏంటివి? మీటర్లు. 60 కిలోమీటర్లు అంటే 60 × 1000 మీటర్లు. అంటే 60 × 60 సెకండ్లో
60 ఇంటూ 1000 మీటర్ల దూరం పరిగెడుతుంది అనమాట కారు. అంటే ఒక గంటకి 60 కిలోమీటర్లు అంటే ఆ గంటని సెకండ్లోకి మార్చాను, ఆ 60 కిలోమీటర్లు మీటర్లో మార్చాను. ఎందుకు మార్చానంటే మనకు సెకండ్లో ఆన్సర్ అడుగుతున్నాడు కాబట్టి సెకండ్లో మార్చాను. మనకి ఆ వంతెన ఎంత పొడవు ఉందంటే 450 మీటర్లో వంతెన పొడవు ఉంది కాబట్టి మీటర్లోకి మార్చాను దీన్ని. ఈ 450 మీటర్లు పొడవు గల వంతెన దాటాలంటే ఇంత మీటర్లు గల ఎంత టైం పడుతుంది సెకండ్లో అని అడిగాడు. సెకండ్లో అప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాన్ని దీంతో భాగించడమే. అప్పుడు ఏమవుతుంది? 60 ఇంటూ 60 ఇంటూ 450 బై 60 ఇంటూ 1000. 60కి 60కి క్యాన్సిల్ అయింది, ఈ 0కి ఈ 0కి క్యాన్సిల్ అయింది, ఈ 0కి ఈ 0కి క్యాన్సిల్ అయింది. 5 9లు 5 2 2 1 2 3 9 3 27. 27 సెకండ్లు టైం పడుతుంది అనమాట. 27 సెకండ్లు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య అన్నాడు. అసలు చతురస్రాకారంలో ఉన్న పిరమిడ్ని మనం ఈ విధంగా నిర్మించుకోవాలి. నిర్మించుకుంటే చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. ఈ విధంగా మనం నిర్మించుకోవాలి. చతురస్రాకార పిరమిడ్ ఇది చతురస్రాకారంలో ఉన్నటువంటి పిరమిడ్. ఈ పిరమిడ్లో ఉన్న శీర్షాల సంఖ్య చూడండి, 1 2 3 4 5. కాబట్టి మన ఆన్సర్ అనేది 5 అవుతుంది. అదే అంచుల సంఖ్య అడిగాడు అనుకోండి, కింద 4 ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. అంచుల సంఖ్య అడిగితే 8. అదే తలాల సంఖ్య అడిగాడు అనుకోండి, చుట్టూ 4 ఉన్నాయి, కిందన 1, మొత్తం తలాల సంఖ్య 5. ఓకే, ఈ విధంగా మనకి 6th క్లాస్లో ఈ చతురస్రాకార పిరమిడ్ గురించి చాలా ఫిగర్స్ అనేది సౌష్ఠవ రేఖల సంఖ్య చాప్టర్ తర్వాత చాప్టరు మనకి పిరమిడ్లో ఉన్న శీర్షాల సంఖ్య, దీర్ఘగణం, సమగణం, అంచుల సంఖ్య ఇవన్నీ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఒక మార్కు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీత నెలకు 15,000 రూపాయలు సంపాదిస్తుంది, అందులో ఆమెకు 6,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. అప్పుడు ఆమె పొదుపుకి ఆదాయానికి గల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇంత సంపాదిస్తుంది, ఇంత ఖర్చు పెడుతుంది అంటే ఇంకొక 9,000 ఆదా చేస్తుంది. 9,000 రూపాయలు ఆదా. ఈ 9,000 రూపాయల ఆదాకి ఆదా అంటే పొదుపుకి ఆమె ఆదాయం ఎంత? 15,000 రూపాయలకి మధ్యగల నిష్పత్తి అన్నాడు. ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలకు పోయింది. 3 3లు 3 5లు 3:5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సౌష్ఠవ రేఖ లేని పటం ఏదని అడిగాడు. వృత్తానికి ఉంటుంది సౌష్ఠవ రేఖలు, అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి వృత్తానికి. విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖను గీయలేము. దీర్ఘచతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు గీయవచ్చు. దీర్ఘచతురస్రానికి మనం 2 సౌష్ఠవ రేఖలు, ఇది ఒక సౌష్ఠవ రేఖ అడ్డంగా, నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ, ఇది నిలువు సౌష్ఠవ రేఖ, ఇది అడ్డ సౌష్ఠవ రేఖ, 2 గీయవచ్చు. మరి సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు గీయగలం. 3 సౌష్ఠవ రేఖలు ఈ విధంగా మనకి సమబాహు త్రిభుజానికి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమబాహు త్రిభుజం. మరి సమద్విబాహు త్రిభుజం అన్నాడు అనుకోండి, ఇలా 2 భుజాలు సమానంగా ఉంటే ఒకే ఒక సౌష్ఠవ రేఖను గీయగలం. విషమబాహు త్రిభుజానికి మనము గీయగలిగినటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 0. కాబట్టి సౌష్ఠవ రేఖ లేని పటం ఏదంటే విషమబాహు త్రిభుజం. మరి అదేవిధంగా దీర్ఘచతురస్రానికి గీయగలిగాం. మరి చతురస్రంలో ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 4 గీయగలం. ఇలా నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి, కర్ణం వెంబడి కూడా గీయవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ మనకి సౌష్ఠవ రేఖలు ఏ పటాలకి, ఏ సంవృత్తి పటాలకి మనం గీయగలమో వాటిని సంబంధించి వివరణ అనేది చూడండి, టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయితే ఆ నెలలో చివరి బుధవారం ఎప్పుడు?
ఇప్పుడు 4వ తేదీ బుధవారం అయ్యింది అంటే 4కి 7 కలిపితే 11వ తేదీ అనేది బుధవారం అవుతుంది. 11కి 7 కలిపితే 18వ తేదీ కూడా బుధవారం అవుతుంది. 18కి 7 కలిపితే 25వ తేదీ కూడా బుధవారం అవుతుంది. 25కి 7 కలిపితే 32వ తేదీ ఉండదు. అంటే చివరి బుధవారం అనేది 25వ తేదీ అవుతుంది. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 102 × 98 అన్నాడు. 102ని ఏ విధంగా రాయొచ్చు? 100 + 2 అని రాయొచ్చు. మరి 98ని ఏ విధంగా రాయొచ్చు? 100 - 2 అని రాయొచ్చు. అంటే ఇది a + b, ఇది a - b. అంటే a² - b². అంటే 100² - 2² 100² అంటే ఒకటి పక్కన 4 సున్నాలు పెట్టాలి, 10,000 అనమాట. -2² అంటే 2 రెళ్ళ 4. 10,000 నుంచి ఒక 4ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం చూడండి. 10,000 నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 10లోంచి 4 పోతే 6, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 9,996 వస్తుంది. ఎక్కడ ఉంది? 9,996. థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్వశ్చను. ఈ సంపూరక కోణాలకు కానీ పూరక కోణాల గురించి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మనకి టెట్లో ఉంటుంది. ఈ సంపూరక కోణాలు అంటే 2 సంపూరక కోణాల భేదము 38 డిగ్రీలు. అంటే x - y = 38 డిగ్రీలు. అంటే ఈ కోణం అతిపెద్ద కోణం అన్నమాట. పెద్ద కోణంలో చిన్న కోణం తీసివేస్తే 38 డిగ్రీలు. కానీ సంపూరక కోణాలు అంటే XYలు 2 కూడా సంపూరక కోణాలు అంటే ఖచ్చితంగా x + y అనేది ఏమవుతుంది? ఆ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు మనము ఈ 2 కలిపినట్టయితే ఈ 2 పోతాయి. +y - y పోతుంది. x + x 2x = ఈ 2 కలిపితే 218. అప్పుడు x ఏమవుతుంది? x = 218/2. 2 10లు 2 9లు. అంటే x అంటే పెద్ద కోణం అనమాట. అతిపెద్ద కోణం 109 డిగ్రీలు రావడం జరిగింది. 109 డిగ్రీలు ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చెప్పిన ప్రతి టాపిక్, ఇక్కడ సంపూరక కోణాలు, పూరక కోణాలు మొత్తం అంటే ఆల్ఫా బీటా అనేవి 2 కోణాలు అనుకున్నట్టయితే ఆ 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయినట్టయితే ఆ కోణాలని పూరక కోణాలు అంటారు. ఈ పూరక కోణాలకు సంబంధించి సంపూరక కోణాలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సౌష్ఠవ రేఖలు గీయగలిగే సౌష్ఠవ రేఖలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పటివరకు క్షుణ్ణంగా. కాబట్టి ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. టెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా జాగ్రత్తగా రాయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బాగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాటిని తరచుగా అడగడం జరుగుతుంది అటువంటి క్వశ్చన్స్ని. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.